హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఒక చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ ఫ్రైడ్ రైస్ రెసిపీ. ఇది వచ్చేసి మనకి బీట్రూట్ ఫ్రైడ్ రైస్. ఇది చేసుకోవడం చాలా సులువు అండ్ ఇన్స్టెంట్గా అయిపోతుంది. మనకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలి అన్నది చూసేసుకుందాం. నేను ఇక్కడ ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ తీసుకున్నానండి. ఇది మనం ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్లా కాబట్టి మనకి కింద వెడల్పుగా ఉన్న గిన్నె అనేది తీసుకోవాలి. ఇది మనకి ఆయిల్ వేడెక్కగానే నేను ఇందులో షాజీరా, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఒక మిరపకాయ స్లిట్ చేసి వేసుకున్నాను. ఒకసారి మనం కలిపేసుకుందాం. ఇవి ఏవేవి ఎంత అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చూసి ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వచ్చు. నేను నెక్స్ట్ ఇందులో కొన్ని జీడిపప్పు అనేది వేసుకుంటున్నానండి. ఇది అప్రాక్సిమేట్గా ఒక 5-6 జీడిపప్పులు కొంచెం ఇలా దంచినట్టు చేసి వేసేసుకున్నాను. మనం జస్ట్ ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. నెక్స్ట్ నేను ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. ఇది కూడా వేసి ఒకసారి ఉల్లిపాయ బాగా వేగాలి. ఒకసారి కలిపేసుకుని ఉల్లిపాయ మనకు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకున్నాము. ఇక్కడ మనకు ఉల్లిపాయలు వేగిపోయాయండి. నెక్స్ట్ నేను ఇందులో గ్రేట్ చేసుకున్న బీట్రూట్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బాయిల్డ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ గ్రేటెడ్ బీట్రూట్ తీసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మనం కలిపేసుకుందాం. ఇది మనం బీట్రూట్ గ్రేట్ చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. ఇది ఒక 5 మినిట్స్ నేను ఇలాగే వేయించుకుంటాను. ఇక్కడ మనకి బీట్రూట్ వేగిపోయిందండి. నేను ఇందులో కొద్దిగా ధనియాల పొడి, పసుపు, కారం, ఇంకా జీలకర్ర పొడి అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఇదంతా బాగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో మనకి బీట్రూట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను నేను. మనం ఇలా వేసుకుంటే ఏంటంటే రైస్కి కూడా కరెక్ట్గా సరిపోతుందండి. నేను నెక్స్ట్ ఇందులో రైస్ అనేది వేసేసుకుంటాను. నేను దీనికి బాస్మతి రైస్ తీసుకున్నానండి, కానీ మామూలు రైస్తో కూడా చాలా బాగుంటుంది. నేను ఇందులో 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ అనేది వేసేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ వండి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. నేను ఇందులో ఏమీ వేయలేదు, ఉత్తి రైస్ ఇలాగా వండి పెట్టుకున్నాను. ఇదంతా ఇప్పుడు ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసుకున్నానండి. నేను నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మనం కలిపేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసేసుకుంటాను. సో మనకి చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. బీట్రూట్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.